ఐశ్వర్య గారు వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ అండి. ఐశ్వర్య బొజ్జా అంటే మీ గురించి మీరేం చెప్తారు, మీరేం చేస్తుంటారు? ఓకే, నా పేరు బొజ్జా ఐశ్వర్య. నేను ఒక ఎన్జిఓ సోషల్ యాక్టివిటీస్ట్. ఎప్పుడు చిన్నపిల్లల కోసం ఎప్పుడు నిత్యం పోరాడుతూనే ఉంటాను. ఆడవాళ్ళ కోసం కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి ఎప్పుడు ముందే ఉంటాను. ఓకే, సో ఐ కేమ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మా ముత్తాత గారు అందరూ కూడా కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. బొజ్జా అప్పల్ స్వామి గారు 2053 ఆ టైంలో ట్వైస్ చేశారు. తర్వాత ఆయన హయాం తర్వాత 4th జనరేషన్ నాది. సో మా దాంట్లోనే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉన్నారు. సో అలా ఆ లైన్ బ్లడ్ లైన్ అలాంటిది. ఓకే ఓకే. మీరు సోషల్ యాక్టివిటీస్ట్గా ఉన్నారా? సోషల్ యాక్టివిటీస్ట్ ఎన్జిఓ అండి. నాకు ఒక ట్రస్ట్ ఉంది, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్, చిన్నపిల్లల కోసం, హార్ట్ సర్జరీస్ కోసం. ఓకే, స్టార్ట్. మీరు ఎక్కడ ఉంటారండి? మాది ప్రాపర్ వచ్చి అమలాపురం బేస్ అండి, బట్ మా హస్బెండ్ వాళ్ళది కాకినాడ. సో కాకినాడ. ప్రెసెంట్ మీ ట్రస్ట్ యాక్టివ్గా ఉందా? రన్నింగ్ లోనే ఉంది. మీరు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారా? ఉంటా. ఓకే ఓకే. మీరు పొలిటికల్గా ఏ పార్టీలో అయినా ఉన్నారా? పొలిటికల్గా ఇప్పుడు ఎల్సిపిలో నేను స్టేట్ మహిళా కన్వీనర్ అండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు స్థాపించిన దాంట్లో. సో 24 ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను అమలాపురం నియోజకవర్గం. పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి కదా, మీరు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఎల్సిపికి వెళ్ళడానికి ప్రధాన కారణం మన విజయ్ కుమార్ గారు. సో ఆయన ఒక దళిత క్రిస్టియన్ అయి ఉండి ఏపీ మొత్తం పాదయాత్ర చేశారు. అంటే డబ్బుండి చేయడం వేరు, అధికారం ఉండి చేయడం వేరు. ఏమీ లేకుండా పేదల కోసం ఆయన చేశారు. సో దానికి ఇన్స్పైర్ అయ్యి ఆయనతో కలిసి స్టార్ట్ చేసాం పొలిటికల్ కెరియర్. అంతకు ముందు ఏదైనా వేరే పొలిటికల్ పార్టీలో ఉన్నారా, లేదంటే ఫస్ట్ ఎల్సిపి? ఓకే ఓకే. పొలిటికల్గా మీరు స్టెప్ ఇన్ అవటానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అది నా బ్లడ్లోనే ఉంది కదండి, ఆల్రెడీ నా బ్లడ్ లైన్లోనే ఉంది పొలిటికల్ అనేది. బట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాధ అనిపించి మనలాంటి వాళ్ళు కూడా వెనకాల ఉంటే ఎలాగా, ముందుకు రావాలి కదా అని చెప్పేసి స్టాండ్ తీసుకుని స్టార్ట్ అయ్యా. అసలు మీ పోరాటం ఏంటి, దేనికోసం? ఈ పొలిటికల్గా రాకముందు అయితే ఒక ఎమ్మెల్యే అయితే సరిపోతుంది, నా నియోజకవర్గం వరకు చూసుకుంటే చాలు, ఏ కష్టం లేకుండా చూసుకో. బట్ పొలిటికల్కి వచ్చాక సీఎం అయితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం సరిపోవట్లేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి కావాలి అన్నగా. మీరు క్రిస్టియనా, హిందూనా? ఆమె హిందూ. ఓకే. ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు అంటే మీకు ఇష్టమా? యేసు అంటే చాలా ఇష్టం. ప్రేయర్ స్టార్ట్ చేయందే డే నేను స్టార్ట్ చేయను. నా పిల్లలకి ప్రేయర్ చేయందే స్కూల్కి పంపను. పడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాం. నోట్లో నుంచి ఏది కూడా బైబిల్ పరంగానే మాట్లాడతాను. ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఓకే. మీరు పోరాటాలు అవి చేస్తుంటారా? కౌంటర్స్ కూడా ఇస్తూ ఉంటారా? కౌంటర్స్ చేస్తాను, ఆబ్వియస్లీ చేస్తాం. వాళ్ళు తప్పుగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ముక్కుకి గెల్లం ఒకటి వేయాలి కదా, అది నేను వేస్తూ ఉంటాను. మీరు ఎల్సిపిలో ఉన్నారు కదా, టీడీపీ పార్టీ కోసం మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ కోసం అభిప్రాయం ఏముంటుంది, దాంట్లో అసలు ఏమీ లేదు కదా. సో బైఫర్కేషన్ తర్వాత రెడ్డీస్ కులం కానీ కాపు కులాలు, నెక్స్ట్ కమ్మ కులం, ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బాల్లా చేసి ఆడుకుంటున్నాయి. 5 సంవత్సరాలు నువ్వు పాలించు, 5 సంవత్సరాలు నేను పాలిస్తాను, నువ్వు జైల్లోకి వెళ్ళు, సానుభూతితో నువ్వు నెగ్గుతావు, తర్వాత నేను వెళ్తాను, నేను సానుభూతితో నేను నెగ్గుతాను అని ఆడుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏం జరిగింది? సో ఆ పార్టీస్ మీద నాకు ఒపీనియన్ ఎప్పుడూ ఉండదు. అది వాటి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ప్రజెంట్ ఫోకస్ అంతా నా గురించి, మా ఎల్సిపి, మా విజయ్ కుమార్ గారు ఏం చేయగలం, సమాజం మేము ఎలా ఫస్ట్ వెళ్ళాలి. ఎందుకంటే మేము ఒక యుద్ధానికి మొదలవుతున్నాం, ఏమీ లేని మనుషులు సామాన్యులు యుద్ధానికి మొదలవుతున్నాం. వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అధికారం కన్నా డబ్బు బలం ఎక్కువ ఉంది వాళ్ళకి. మనం చూసుకుంటే మనకి ఏ బలము లేదు, జనబలంతో ముందుకు వెళ్తున్నాం. నేను క్రిస్టియన్ లీడర్స్ తరపున ఉన్నాను కాబట్టి, నేను కూడా ఒక క్రిస్టియన్ లీడర్గా ఉన్నాను కాబట్టి, చాలామంది లీడర్స్ అయిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులైన ఎక్స్-ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి ఓట్ బ్యాంక్ లేదు అని అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఓట్ బ్యాంక్
ఎందుకు ఉంటుంది ఇప్పుడు అన్ని ఈవీఎం మిషన్ లేవు, ఫ్రాడ్ అయ్యాయి అంటున్నారు. మన దగ్గర డబ్బులు లేవు, దళితులం, క్రిస్టియన్స్, మన దగ్గర ఏముంటుంది? కానీ ముందు ముందు గట్టిగా ఫైట్ మాత్రం ఇవ్వగలం మేము. సో కంపేర్ టు అదర్ పార్టీస్ మేము గట్టిగా ఇస్తాం. అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2014-19లో ఓట్ బ్యాంక్ ఏముంది? ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏముంది ఓట్ బ్యాంక్? మేము కూడా చరిత్ర సృష్టిస్తాం, టైం పడుతుంది.